రాబోయే 5 సంవత్సరాలలో బీజేపీ ఎలా చూస్తున్నారు? 2029 నెక్స్ట్ ఎలక్షన్లే టార్గెట్గా పనిచేస్తుందా బీజేపీ, లేకపోతే ఈ మధ్యకాలంలో ఇంకా ఏదైనా నాటకీయ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? చూడండి, నాటకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసే పాలిటిక్స్ పైన డిపెండ్ అయింది. ఓకే, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా నాటకీయ పరిణామాలు చేసే పరిస్థితి కానీ, లేకపోతే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డైరెక్ట్ తీసుకొని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునే పరిస్థితి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. నైతికంగా ఈ రోజు 8 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచిన ఆ 8 మంది ఎమ్మెల్యేలతో మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఏ రోల్ అయితే ప్లే చేయాలనో డెఫినెట్ గా చాలా స్ట్రాంగ్ గా స్టాంచ్ గా మేము తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఈ ఎన్నికలను మాట్లాడుతుంది. దట్ ఈస్ ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ అలోన్ తీసుకురాబోతుంది. అదే మార్పు తెలంగాణ డెవలప్మెంట్ కి అని చెప్పేసి, భారతీయ జనతా పార్టీ యొక్క డెవలప్మెంట్ కి అని చెప్పేసి నేను గంట పదంగా చెప్తాను. అయితే రానున్న 29 ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఇక్కడ కొన్ని ఉప ఎన్నికలు కూడా వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈ రోజు 3rd ప్లేస్ లో ఉంటే బొటాబొటిగా ఓడిపోయే అవకాశాలు ఉంటుంది, లేదా 100% మేము గెలవబోతున్నాము కొన్ని స్థానాల్లో. వచ్చే ఎలక్షన్స్ ఏమున్నా సరే అది మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ కూడా, లేకపోతే వేరే పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదైతే అవినీతి మరకలు వాళ్ళకి అందాయో అదే అవినీతి మరకలతో వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తా అనుకుంటే మాత్రము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే గది పట్టిందో రానున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే అవుతుంది. అలా కాదు, మేము మంచి గవర్నెన్స్ పరిపాలన తెలంగాణ ప్రజలకు ఇస్తాము, ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఎలక్షన్స్ ఉన్న టైంలో డెఫినెట్ గా ఎలక్షన్స్ మనం పాలిటిక్స్ చేద్దాము. మిగిలిన సమయంలో మాత్రము లెటస్ గో ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలతో అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి, లోక్సభ ఎలక్షన్స్, కాబట్టి మనం అందరం కూడా పాలిటిక్స్ చేస్తున్నాం. కానీ మనము ఫస్ట్ మన పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఫస్ట్ 5 years బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసింది. కానీ నెక్స్ట్ 5 years వచ్చేసి ఎంతసేపు అవినీతి కుట్రలు కుతంత్రాలు ఇటువంటి రాజకీయం చేసినందుకు ఈ రోజు మన తెలంగాణ డెవలప్ కాలేదు, న్యాయం జరగలేదు ప్రజలకి. అదే విధంగా ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందో మనం చూసుకున్నాం. సో ఈ పొలిటికల్ పార్టీ యొక్క డెవలప్మెంట్ కోసము, వాళ్ళ యొక్క రాజకీయాల కోసము మనము పోరాడితే అంతిమంగా నష్టపోయేది ప్రజలు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము అది కాకూడదు అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, మీరు మంచి గవర్నెన్స్ చేసి ఇటువంటి అనైతికమైన చర్యల నుంచి దూరం ఉండి మీ భయాలను వీడి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడండి. ఆటోమేటిక్ గా ప్రజలు మీ వెంబడి నిలబడతారండి. మీరు ఈరోజు భయపడుతున్నారు కాబట్టి మేము ఆ అనైతికమైన రాజకీయం చేస్తాము అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు అంతిమంగా నష్టపోతారు. ఎలక్షన్స్ టైంలో భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఎలక్షన్స్ లో ఫైట్ చేస్తుంది, ప్రతి ఎలక్షన్ లో ఫైట్ చేస్తుంది, మంచి గణనీయమైన రిజల్ట్స్ కూడా తీసుకొస్తారు రానున్న సమయంలో, మాకు ఎటువంటి డౌట్ లేదు. కానీ అంతిమంగా ప్రజల నష్టపోయిన తర్వాత అటువంటి రాజకీయము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకోవట్లేదు. కాబట్టి ఒక మంచి విలువలతో కూడిన రాజకీయంతో ప్రజలను డెవలప్ చేసే రాజకీయం మీరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకే దీపక్ గారు, చివరిగా దిలీప్ గారు 2 విషయాలు చెప్పండి. ఒకటి, గతంలో మీరు ఎలాగైతే మీ పార్టీ అలాగైతే ఈ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అలాగే కోల్పోబోతోందా? నెంబర్ 1. రెండోది, ఈ వరుసగా ఇలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పోతే తాత్కాలికంగా మేబీ పార్టీకి లాభం జరగవచ్చు, కానీ ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు? ప్రజల్లో ఇది మీకు కాంగ్రెస్ పార్టీ ఏముందిలే, గతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది కదా, కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలు ఈ అంశాన్ని లైట్ తీసుకుంటారు అనుకుంటున్నారా? లేకపోతే ప్రజలు ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు విజ్ఞతతో గమనిస్తున్నారు, ఏదో ఒక రోజున వాళ్ళు ఏంటో చూపిస్తారనే నమ్మకం మీకుందా? ఇప్పుడు అసలు ప్రజలు అనేది ఇట్లాంటి విషయాలు లైట్ గా తీసుకోరు కాబట్టి ఈరోజు అధికారులకు మేము వచ్చాం. నిజంగా మనం అనుకున్న పద్ధతిలో ప్రజలు కనుక డబ్బు కమ్ముడిపోయి, ప్రజలు మద్యానికి కమ్ముడిపోయి ఉంటే ఈ విధమైన తీర్పు వచ్చిండేది కాదు. వాళ్ళంతా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినది ఏ పార్టీ పెట్టలేదు, వాళ్ళంతా విచ్చలవిడిగా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఏ పార్టీ చేయలేదు. అధికారంలో ఉన్న వ్యవస్థలన్నీ వాళ్ళు వాడుకున్న పద్ధతిలో, బీఆర్ఎస్ వాడుకున్న పద్ధతిలో ఎవరు వాడుకోలేదు. అయినా కూడా
ప్రజలు ఇది కాదు మాకొద్దు, ఈ మార్పు కావాలని కోరుకోవడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ అధికార మార్పిడే. అదే బదులు మిత్రుడు దీపక్ గారు చెప్పినట్టుగా బీజేపీ మేము భయపడడం కాదు, బీజేపీ భయపెడుతుందని దేశవ్యాప్తంగా ఉంది కదండి. గగ్గోరు పెడుతున్నాయి పార్టీలని, అది కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, మరోడి కావచ్చు, ఈడీ ఇంతకుముందు చెప్పారు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ని ఈ దేశంలో సార్ కవిత తప్పు చేసిందా లేదా మీరు ఒక్కసారి చెప్పండి సార్. 99% చేస్తున్న దాడుల లిస్ట్ మీరు పరిశీలిస్తే ఆ పార్టీలో చేరిన వాడు గంగలో స్నానం చేసినట్టే. ఆ తర్వాత ఒక్క కేసు కూడా వాళ్ళ మీద ఉండదు. ఆ విధంగా వాడు భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయాన్ని విపక్ష నేతలు దేశవ్యాప్తంగా ముత్తుకుంటున్నారు. సో ఇక్కడే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు టెర్రరైజ్ చేశారు. మా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒక్కరి కేసు కొట్టేసారు అని చెప్పేసి మీరు ఉదాహరణ చెప్పండి సార్. ఒక్కరి కేసు సుప్రీం కోర్టు కేసు నడుస్తుంది, అది వెన్నిటింది హ్యాండ్ ఆఫ్ 30 ఏళ్ల కిందటి తాజ్ కారిడార్ కేసు కూడా అట్లనే సేఫ్ ఉంటది, దాణా కేసు కూడా అట్లనే సేఫ్ ఉంటది. ఎప్పుడు కూడా ఏ కేసు ఇదే సీఎం బీఆర్ఎస్ సీఎం మన చంద్రశేఖరరావు మీద ఇప్పటికి కూడా సహారా కేసు కానీ లేకపోతే ఈపీఎఫ్ లో ఉన్నటువంటి భవనాలకు సంబంధించిన కుంభకోణం కేసు కానీ ఇప్పటికీ గవర్నమెంట్ ఉన్న సంస్థలు వీళ్ళని తీసుకుపోయి కోర్టుకు అప్పగించడం వరకే మా యొక్క పని, అది మేము చేస్తున్నాం. అది నాకు తెలుసు. కానీ ఈ కేసు అనేది బుక్ అయిన తర్వాత ఒకసారి మీరు వాడిని టెర్రరైజ్ చేసి వదిలిపెట్టిన తర్వాత వాడి కర్మ వాడిదేగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎన్ని కోర్టులు అసలు, లోయర్ కోర్టు, అప్పర్ కోర్టు, సుప్రీం కోర్టు. అది మీ జ్ఞాపకం ఉంటే సుఖరామ్ అనేవాడు ఈ దేశంలో మొదటి టెలికాం స్కామ్ చేశాడు. ఆయనకు పాపం 92 ఏళ్ల వయసులో, రామారావు చెప్పాలని చెప్పే ఇయర్ కరెక్ట్ కాదు, 92 ఏళ్ల వయసులో ఆయన జైలు శిక్ష చేస్తే ఆయన 6 ఏళ్లకు హార్ట్ అటాక్ చనిపోయాడు. మన ఎదురుగా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క దాణా స్కామ్ నాకు తెలిసి 30 ఏళ్ళు నడిచింది. ఆయన జైలు 70 ఏళ్ళు. అంటే మీ పాయింట్ లో కవిత గారిని అరెస్ట్ చేద్దంటారా సార్? నేను అనట్లేదు కవితను అరెస్ట్ చేద్దాం సార్. ఎక్కడ నేరం అరెస్ట్ చేస్తేనేమో తప్పు చేస్తామంటారు. సార్ ఎట్లా వాడుకుంటే అవి అట్లా లేదండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను దీపక్ గారు, ఒక మాట చెప్తాను ఇంకానే. ఇప్పుడు కవిత పక్కన పెడదాం, మనకు సీఎం రమేష్, సుజనా చౌదరి, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు కేసుల సంగతి చెప్తాం. ఏమైతుంది ఇప్పుడు? అంతకుముందు తెలుగుదేశం పార్టీలో అంటే మీరు చెప్తున్నది ఏంటి అంటే కోర్టుని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్తున్నారా? మీరు చెప్పండి. హైకోర్టుని, సుప్రీం కోర్టుని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. తీవ్రత తక్కువైంది అంటున్నాను. ఇప్పుడు నేను తక్కువైంది కోర్టులో ఉన్న అంశాన్ని, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోర్టు బిఫోర్ ఈడీలు కానీ సిబిఐలు కానీ పనిచేయగలుగుతాయి. అది కోర్టులో వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఏముంటుంది మీరు చెప్పండి. ఎట్లా గవర్నమెంట్ దీపక్ గారికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను కోర్టులను తప్పుపట్టం కాదు ఇది, కానీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇద్దాం. మీరు ఆ మాట అన్నట్టున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాం లోపల ఈ ఎంఐఎం సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చిన దాని ఏమంటారు ఈ ఏదైతే స్పీచ్ ఉందో, రెచ్చగొట్టే ప్రసంగం 15 నిమిషాల అవకాశం ఇస్తే చూపిస్తాం మా తడాకా హిందువులకన్నా స్పీచ్ మీద కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముండి ఆ రోజు అరెస్ట్ చేశాడు. చేసి పోతే ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంలో విఫలమైంది కాబట్టి కేసు కొట్టివేయబడ్డదని టీవీలో ఒక పక్క వస్తుంది, ఇంకో పక్కన స్పీచ్ వస్తుంది. ఆ స్పీచ్ లో మనం వింటుంటే ఒక పక్క రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ అంటే ఎవరు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ? ఎవరు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ? ఇక్కడేమో స్టేట్ గవర్నమెంట్, అక్కడేమో సెంట్రల్ గవర్నమెంట్. ఆ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఒక కేసును డిలే చేయదలుచుకుంటే సాక్ష్యాధారాలు అట్లనే సాగదీస్తారు, త్వరగా చేయదలుచుకుంటే వారంలో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ కారణం చేతనే సంవత్సరాలకు మీరు అన్నట్టు మేజిస్ట్రేట్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయం, కానీ ఆయన పాపం వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటాడు. ఆయన బాబు ప్రవేశపెట్టరా ఎవడో అన్నావు కదా ముద్దాయి అంటే లేడు సార్ లండన్ లో ఉన్నాడు అంటాడు. లండన్ లో ఇంటర్పోల్కు లెటర్ రాసి పడుకుంటారు. వాడు 20 ఏళ్ల దాకా రాడు. కాబట్టి రకరకాల మ్యానిపులేషన్స్ తో ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ ని కేసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి ఫలితాలను. మేజిస్ట్రేట్ చేరు, వాడు జ్యుడిషియరీ కస్టడీకి మీరు అన్నట్టు కరెక్ట్. అన్ని కేసులు ఒకసారి మేజిస్ట్రేట్ కి అప్పచెప్తే ఆయన విశ్లేషణాధికారమే, ఆయన నిర్ణయమే, అది న్యాయమే. ఆ తర్వాత ఈ కోర్టు ఏజెన్సీ అన్నది కేసును వంకర దిప్పడానికి చెప్పేది ఏంటంటే సార్, అట్లుంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ యాజ్ అన్ అపోజిషన్ టు గో ఇన్ టు ది పబ్లిక్ అండ్ ఎక్స్పోజ్ భారతీయ జనతా పార్టీ. మీరు ఎందుకు చేయట్లేదు సార్?
ఎవరు చేస్తారండి? లేవు, లేవు. మీ పని, ఓకే. నా పని All right. Already అటువంటి ఆప్షన్స్ లేవు. ఈ- రాష్ట్రాలు మాట్లాడుకోవడం ఈ డివేట్ అయింది దీపక్ గారు. మరొక సందర్భంలో దీపక్ గారు వీటి మీద మరొక సెపరేట్ డిబేట్ తప్పకుండా పెడదాము. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ గారు, అలాగే దిలీప్ కుమార్ గారు, రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కారు పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుంది. ఇప్పటికే చాలామంది వేరే పార్టీలకు, కాంగ్రెస్ కానీ బీజేపీలకు కానీ కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 1-2 రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు లేదా ముఖ్య నేతలు వేరే పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనేటువంటి చర్చ, ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మనం 1-2 రోజులు 6వ తారీఖున మనం ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ NHTV. గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.